సార్ నమస్తే సార్, ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తుంటా అండి. ఓకే సార్, ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేసరికి 18 మంత్స్ అవుతుంది. 18 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. అసలు ఎలా ఉందంటారు సార్ 18 మంత్స్ అనేది పరిపాలన? గవర్నమెంట్ పరిపాలన బాగానే ఉందండి. ఇంతకుముందు గవర్నమెంట్లో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైనవి. ఇప్పుడు మటుకి కొంతవరకు బాగానే ఉందండి, కానీ ఇంకా చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు వీళ్ళు అంతా కానీ వాళ్ళ సొంతగా చేసుకుంటున్నారు, కానీ ప్రజలకు ఏమీ చేసినట్లేదు. కానీ రిలేటివ్గా గవర్నమెంట్ వెన్ కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్ ఇప్పుడు బాగానే ఉందండి. అవి ఇంకా రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. ఆ గవర్నమెంట్లో చేసినవి అన్నీ తప్పు పనులు అన్నీ కూడా రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. చేస్తున్నారు, ఇంకా చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఎమ్మెల్యేలు మటుకి ప్రజల్లోకి వెళ్ళట్లేదు, ప్రజల్లో మమేకం అవట్లా. ప్రజల్లోకి మమేకం అయినప్పుడే మంచి లీడర్ అవుతారండి ఎవరైనా కానీ. వీళ్ళు ఇప్పుడు మరి పబ్లిక్లోకి వెళ్ళాలండి, ఎమ్మెల్యేలు అది పబ్లిక్లోకి వెళ్ళాలి. ఎంతసేపటికి అధికారుల మీద ప్రెషర్ పెట్టడం కూడా మంచి పద్ధతి కాదండి. అధికారులు కొంతవరకు చేస్తున్నారు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం అది సమంజసం కాదండి. వీళ్ళు కూడా కొంత పబ్లిక్ సర్వీస్ చేయాలండి. ఇంకా ఎమ్మెల్యేలు అనేది ప్రతి ఒక్కళ్ళు పబ్లిక్లోకి రావాలి. మన 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 పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లోనే అట్లా ఉందని అంటున్నారు. మిగతా స్టేట్స్ గురించి నాకు అంత తెలియదు. ఎక్స్పెండిచర్ ఖర్చు బాగా పెడుతున్నారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. ఆ ఖర్చు ఎలా రికవర్ చేసుకోవాలనేది ఆలోచిస్తున్నారు. అది కరెక్ట్ కాదేమో వాళ్ళకి. ఓకే సార్, ఇప్పుడు ప్రధానంగా చూస్తే కనుక ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో అసలు అభివృద్ధి లేకుండా పోయింది. అదే కనుక గత ప్రభుత్వం ఏదైతే కనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతా అభివృద్ధి అనేది పరుగులు పెట్టింది అంటున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు? కరెక్ట్ కాదండి, అది తప్పండి. ఇప్పుడే బాగా కొద్దిగా అభివృద్ధి చెందుతుందండి. రోడ్లు వేయటం కానీ ప్రజా సంక్షేమం అది కొద్దిగా బాగానే చూస్తున్నారండి వీళ్ళు. పాత గవర్నమెంట్లో అందరికీ తెలిసిందే కదండి, అన్ని వ్యవస్థలు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైనవి కదండి. ఇవి ఇప్పుడు కొద్దిగా బాగానే చేస్తున్నారండి వీళ్ళు. అది తప్పండి, అది ఆ నోటేషన్ తప్పది. అంటే ఇక్కడ రోడ్లు వేసినంత మాత్రాన అభివృద్ధి చెందినట్ట, రాష్ట్రానికి ఏదైతే పెట్టుబడులు తేవాలో పెట్టుబడులు తేవడంలో కూడా విఫలమవుతుంది కూటమి ప్రభుత్వం. అంటే ఏదైతే వచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం కానీ లేదంటే గ్రౌండ్ అయిన పెట్టుబడుల మధ్య కానీ చాలా వ్యత్యాసం ఉంటుంది అంటున్నారు కదా సార్. మరి పెట్టుబడులు చాలా వస్తున్నాయండి, పెట్టుబడులు వచ్చినాయి. ఆ పెట్టుబడులు ఇంతకు ముందు అసలు ఏమి రాలేదు కదండి. ఒక్క సంస్థ కూడా మనకి ఏపీలో ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేయలేదు కదా. ఇప్పుడు పెట్టుబడులు చాలా వచ్చినాయి, చాలా సంస్థలు వస్తున్నాయి. అది మంచి పరిణామం ఏమనండి. దానివల్ల చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. యువత కూడా నిరుద్యోగ సమస్య కొంతవరకు సాల్వ్ అవుతుంది కదండి. అంటే ఈ పెట్టుబడులు అంటే కనుక ముఖ్యంగా ఈ గూగుల్ డేటా సెంటర్ గురించి జరుగుతున్న చర్చ సార్. ఇద్దరు మేము తెచ్చామని గత ప్రభుత్వం వాళ్ళు అది మేము తెచ్చామంటారు, అదాని డేటా సెంటర్ అంటారు. కాదు ఇప్పుడు మేము తెచ్చామని చెప్పి కూటమి గవర్నమెంట్ చెప్తున్నారు. అసలు ఈ రెండింటిలో ఏది వాస్తవానికి దగ్గరగా ఉందనుకోవచ్చు అంటారు? తెలుగుదేశం గవర్నమెంటే తీసుకొచ్చిందండి ఇవి నాకు తెలిసినంతవరకు మటుకి. ఇవన్నీ కూడా కూటమి గవర్నమెంటే తీసుకొచ్చిందండి. ఓకే సార్, ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అన్నారు కాబట్టి రాష్ట్రంలో వ్యాపారాలన్నీ కుదేలైపోయినాయి. గతంలో మేము ఉన్నప్పుడు జిఎస్టీ అభివృద్ధి అనేది కానీ జిఎస్డిపి కానీ పీక్స్లో ఉంది. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదలు కానీ మధ్యతరగతి వ్యక్తులు కానీ కొనటానికి ఇబ్బంది పడే పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది అగమ్యగోచరంగా ఉందనేది వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. ఇది కరెక్టే అనుకోవచ్చు అంటారా? అది కాదండి. జిఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసింది. అది 18%, 24% అది అనేది వీళ్ళు ఏమి చేసింది కాదండి. జిఎస్టీ బాగా ఎక్కువ వసూలు అవుతుందండి. కంపేర్ టు వైసీపీ గవర్నమెంట్ తోటి కంపేర్ చేస్తే జిఎస్టీ చాలా ఎక్కువ ఇది అవుతుంది. అంటే కొనుగోలు శక్తి ఎక్కువగా ఉన్నట్లే కదా జిఎస్టీ ఎక్కువ వసూలు అవుతుందంటే అది తప్పండి. ఇప్పుడు జిఎస్టీ బాగా వస్తుంది. లాస్ట్ ఫ్యూ మంత్స్లో చూసుకున్నట్లయితే చాలా 20,000 కోట్ల పైనే వస్తుందండి పర్ మంత్. ఇక్కడ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు సంక్షేమం లేదు, ప్రజల్ని పూర్తిగా వదిలేశారు అంటున్నారు సార్. అది కరెక్టే అనుకోవచ్చు అంటారా? మరి అదే
అదే ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యేలు ఇంకా ప్రజల్లోకి వెళ్ళి మమేకం అవ్వాలి. వాళ్ళ సాధక బాధలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయాలి. అప్పుడే ఇదవుతుంది. ప్రజల్లో వ్యతిరేకత లేదని నేను అన్న కానీ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నంత వ్యతిరేకత మతికి లేదు. అదే సార్, పూర్తిగా వ్యతిరేకత ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా జనం వస్తున్నారు అంటున్నారు కదా సార్. మరి అది లేదండి, అది జనం రప్పించడం అండి. అది వాళ్ళకై వాళ్ళు వాలంటీర్గా రావటం కాదండి. అంటే ప్రజల్లో అంత తీవ్రమైన వ్యతిరేకత లేదంటారా మరి? ఇప్పుడు ప్రజల్లో అంత తీవ్రమైన వ్యతిరేకత లేదు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక వ్యవస్థలన్నీ గాడి తప్పుతున్నాయి. ఏ వ్యవస్థ సక్రమంగా లేదు. అటు రెవెన్యూ వ్యవస్థ దగ్గర నుంచి ఇటు పోలీసు వ్యవస్థ దాకా మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం అడ్డం పెట్టుకొని కూటమి నాయకులు డ్రామాలు ఆడుతున్నారు అనేది వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కువగా చేస్తున్న ఆరోపణ. వాస్తవం అనుకోవాలి. ఎవరు చేయలేదు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరు చేయలేదు. వీళ్ళు లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు. వాళ్ళు ఇంకో రకంగా చేశారు. అందరూ ఎవరు పొలిటీషియన్స్ ఒకసారి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ముందు ప్రజాసేవ చేయాలనుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ తర్వాత వచ్చిన తర్వాత మటుకి చేయట్లేదండి సరిగా. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏదైతే కనుక వైఎస్ఆర్సీపీ నాయకులను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అనేది గట్టిగా పోర్ట్రేట్ చేసుకున్న అంశం సార్. మరి అదే వాస్తవం అనుకోవాలంటారా? అక్రమ కేసులే పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అనుకోవాలంటారా? అది నాకు తెలియదండి. అక్రమ కేసులు పెడుతున్నారో సక్రమ కేసులు పెడుతున్నారో అది మట్టుకు నాకు తెలియదు. ఓకే సార్, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అనేది పూర్తిగా విఫలం అయిపోయింది కాబట్టి 2027వ సంవత్సరంలో పాదయాత్రకు వస్తాను, నేను ప్రజల తరపున పోరాటం చేస్తాను అనేది జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంటు. నిజంగానే పాదయాత్ర చేసి ప్రజల తరపున పోరాటం చేసే పరిస్థితి ఇప్పుడు ఉందంటారా? ఇప్పుడైతే లేదండి. మంచిదే, అతను వస్తే మంచి ప్రజల బాధకాలు చూస్తే మంచిదే. కాకపోతే కిందటిసారి కూడా పాదయాత్ర చేశాడు, ప్రజలు అధికారం ఇచ్చారు, కానీ దాన్ని సద్వినియోగపరచుకోలేదు కదా. సద్వినియోగపరచుకొని బాగా చేస్తే దగ్గర వాళ్ళని చారనీయకుండా మంచి చేస్తే, ప్రజలు మంచి చేస్తే బాగానే ఎవరైనా రావచ్చు గవర్నమెంట్లోకి, దాంట్లో తప్పేం లేదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది, గతంలో నేను మంచి పరిపాలన అందించాను కానీ ఈవీఎంలు మోసం చేసి ప్రజల్ని అంటున్నారు కదా సార్. మరి అది కాదండి, ఈవీఎంలు మోసం చేయట్లేదు. బీహార్లో కూడా అంతే అంటున్నారు కానీ ఈవీఎంలు ఏం మోసం చేయట్లేదండి. అది బాగానే జరుగుతున్నాయి, ఎలక్షన్స్ బాగానే జరుగుతున్నాయి. ఏదో కొద్దిగా ఎక్కడన్నా ఏదన్నా ఉంటాయేమో కానీ ఓవరాల్గా బాగానే జరుగుతుందంటారు. మరి 2029 అధికారం మాదే, మేము వస్తే కనుక 2.0 పరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయాస్గా స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. మరి దాన్ని ఎలా చూడాలి? అంటే 2.4 పరిపాలన అంటే ఏంది, 2.0 పరిపాలన అంటే ఏంటి నాకు తెలియదు. మరి అంటే మేము వస్తే కనుక ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ రప్ప అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తామండి. ఇవన్నీ ప్రతీకారం లేకుండా గవర్నమెంట్ పరిపాలన చేస్తే బాగానే ఉంటుందండి. ప్రతీకారం అనేది ఉండకూడదు. ఏదో పొలిటికల్గా అభిప్రాయాలు డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ప్రతీకారంతో చేస్తే అది ప్రతీకారం అని తీర్చుకుంటున్నాడా, గవర్నమెంట్ సుపరిపాలన అందిస్తున్నాడా, ఏది తెలియదు కదా. ఆ ప్రతీకారం అనేది ఉండకూడదు. మన జనానికి మంచి చేయాలనే కోరుకోవాలి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇటు రాష్ట్రాన్ని ప్రజల్ని వదిలేసి ఆయన సొంతగా జల్సాలు చేస్తున్నారు అనేది వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. ఇది వాస్తవం మేము అనుకోవచ్చు అంటారు? ఈ వయసులో ఆయన ఏం జల్సాలు చేస్తారండి? 75 ఏళ్ళు 76 ఏళ్ళు వచ్చిన ఆయన ఇంకేం జల్సాలు చేస్తారండి? ఏం చేస్తారండి? ఆయన అన్నీ తిరిగి వచ్చారు. అది కరెక్ట్ కాదులేండి. ఇది వైసీపీ గవర్నమెంట్లో కూడా ప్రజాధనం చాలా దుర్వినియోగం అయిపోయింది కదా. ఇప్పుడు కూడా అంతే ఉందంటారా? ఇప్పుడు దుర్వినియోగం అవుతుంది. కొద్దిగా తక్కువలో చేయొచ్చు, కానీ అంటే ఖర్చు తక్కువ పెట్టవచ్చు, అంత కాలట్లేదు. ఇక్కడ అమరావతి కానీ లేదంటే కనుక అమరావతి డెవలప్మెంట్ మీద మీ ఆలోచన ఏంటంటారు? అసలు ఇప్పుడు 18 నెలల కాలం అయినా సరే ఇంకా పూర్తి స్థాయిలో పనులు ఊపందుకోవట్లేదు. అమరావతి అనేది క్యాపిటల్గా అనేది ఇంతవరకు నోటిఫై కూడా చేయించలేకపోయింది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? నోటిఫై అవుతుందని అంటున్నారుగా, టైం పడుతుంది. మరి పార్లమెంట్లో చేయాలి కదా, గజెట్ రావాలి కదా, టైం పడుతుంది కొంచెం.
మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇంత రాజధాని అవసరమా అనేది ఒక చర్చ నడుస్తుంది సార్. మరి దానికి ఏం చెప్తారు? రాజధాని లేకుండా ఎలాగండి? రాజధాని లేకుండా ఎట్లాగా? మొన్నటిదాకా రాజధానులు, ఆంధ్రప్రదేశ్ రాజధానులు ఏంటంటే డైలమ్మాలో ఉన్నారు 3 రాజధానులు అన్నని. విశాఖపట్నము, అమరావతి, ఇంకోటేంటి కర్నూలు అని అన్నారు. డైలమ్మాలో ఉన్నారు. ఒక రాజధాని లేకుండా ఎట్లా అసలు రాష్ట్రానికి అంటే ఇంత పెద్దగా అవసరమా అంటున్నారు కదా. అవసరమేనండి. అంటే ఇప్పుడు ఫర్ ది టైం బీయింగ్ అవసరం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు అన్ని సంస్థలన్నీ కూడా అద్దె భవనాల్లోనే ఉన్నాయి కదండి. అవన్నీ గవర్నమెంట్ భవనాల్లోకి రావాలి కదా, భవనాలు కట్టుకోవాలి కదా. ప్రతి ఏ శాఖ చాలా ఉందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సింది రాజధానిలో అవసరమేనండి. మరి ఎందుకని సార్ ఇంత రాజధాని అవసరమా? దాంట్లో చేపలు పట్టే రాజధాని అనేది, గుంటల్లో చేపలు పడుతున్నారు, అలాంటి దాంట్లో రాజధాని కడితే అవసరమా? మునిగిపోయే రాజధాని అంటున్నారు కదా సార్. మరి ఏం మునిగిపోవట్లేదుగా. మునిగిపోయే రాజధాని అంటున్నారు, మునిగిపోవట్లేదుగా ఏమి. ఒకప్పుడు మూసీ నది వచ్చినప్పుడు హైదరాబాద్ కూడా బాగానే మునిగిపోయిందిగా, పక్కన అన్నీ ఇది వచ్చేసిందిగా. ఏదో చిన్నవి ఉంటాయి, అవన్నీ మెయిన్ కారణాలుగా చూసి రాజధాని లేకుండా చేయటం అనేది కరెక్ట్ కాదుగా సార్. ఇప్పుడు ఏదైతే కనుక అసెంబ్లీలో కానీ బయట కానీ గత 5 సంవత్సరాలకి ఇప్పటికి మీరు గమనించిన తేడా, ఆ భాషల లాంగ్వేజ్లో కానీ లేదంటే కనుక పరిపాలనా విధానంలో కానీ ఎలా ఉందంటారు? అసెంబ్లీలో లాంగ్వేజ్ ఇప్పుడు బాగానే ఉంది. ఇంతకు ముందు మటుకు మరి ఆక్వర్డ్ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించారు. ఇప్పుడు మటుకు బాగానే ఉంది. మరి ఇలా ఇన్సైడ్గా ఏం జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ బట్ మేము ఒక సామాన్యమైన ప్రజే కదా, కాబట్టి ఇన్సైడ్గా ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పటి మటుకి అన్పార్లమెంటరీ వర్డ్స్ అవన్నీ గుప్తంగా, నిగూఢంగా, అశ్లీలమైన పదాలు ఇవన్నీ ఏం ఉపయోగించట్లేదు. అది మంచి పరిణామం. కంపారిటివ్ చేసుకుంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి కంపారిటివ్ చేసుకుంటే అసలు ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం మీద చాలా బాగుందండి. ఇంకా బాగా చేయొచ్చు, అయితే ఇంకా బాగా చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.